UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడర్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ శ్రీ సత్య. రీసెంట్ టైమ్స్లో బీబీ జోడీ చేస్తుంది అర్జున్ కళ్యాణ్తో. ఆ బీబీ జోడీ విశేషాలు అండ్ తన జర్నీ గురించి ఈ మధ్య కాలంలో ఏమైందంటే, నేను ఇంటర్వ్యూ చేసి కూడా 1.5 year అయిపోయింది కదా. ఏం జరిగింది, ఎలా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఏం ప్లానింగ్ చేసుకుంటుంది, ఈ అన్ని విషయాలు పైన మాట్లాడుకుని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సత్య, ఎలా ఉన్నా? హాయ్ శివ, బాగున్నా. చాలా బాగున్నాను యాక్చువల్లీ. మళ్ళీ చెప్పుంటే రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా, నువ్వు సడన్ గా వచ్చేసి కెమెరా పెట్టేసి మొత్తం చూడెట్టుకున్నాను. లేదు, ఇలా అయినా బాగానే ఉంది. ఇవి ఎలా ఉన్నా బాగుంటుంది అంటే. థ్యాంక్ యూ. నేర్చేసుకున్నావు అసలు? లేదు లేదు, వచ్చినవే 2 ముక్కలు, దాని మించి ఏమైనా అడిగితే నాకు రాదు. కాదు, అది పోదా పిచ్చి, కొరియన్ పిచ్చి ఎందుకు? అప్పుడు రియాలిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపిస్తున్నారు. మాకు ఈ డెల్యూషన్ లో బతకడం హ్యాపీ. రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం, వేరే వాళ్ళు నచ్చుకుండడానికి ఈ రియాలిటీ కాకుండా ఈ డెల్యూషన్ లో బతికేస్తే పోలే. అర్థం కాలే. యూజువలీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్ లో బతుకుతున్నాం. ఓకే, యా, రియాలిటీ ఎట్లున్నా పోనీయండి. అది నిజంగా వస్తారేంటి నా దగ్గరికి కొరియన్స్? రారు కదా. అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నావు? నో. ఎందుకు? ఏం ఎఫెక్ట్ అయ్యో? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. అదే ఎందుకు? ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏవో కొన్ని కారణాలు ఏదైనా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కానీ ఇష్టం లేదంటే ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఏంటి అని. ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఉండవు, ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఉండవు. ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఏమో ఆ భయం అదొకటి. ఎందుకులే, ఆల్రెడీ చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి, కొత్త హెడ్ఏక్ ఎందుకని. అంతేనా? అంతే. తీర్చావా లిప్స్? ఎప్పుడో. న్యాచురల్ అండి, న్యాచురల్. ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయావు. ఒరిజినల్ ఫేస్ ఇది. ఏ సినిమాలు ట్రై చేయట్లేదా మరి? చేస్తున్నా సినిమా చేస్తున్నావా? వావ్, కంగ్రాచులేషన్స్. కాదు, యాక్చువల్లీ శ్రీ సత్య సడన్గా ఎలా ఫ్రేమ్లోకి వస్తావు, ఒక షో సడన్గా మాయమైపోతావు, మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ఏదో ఒక టూర్లోనే కనపడతావు, లేకపోతే లేదు. అసలు ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నీ జర్నీని ఇండస్ట్రీ? ఎందుకు? ఏం నచ్చితే అది చేస్తా. వచ్చిన ప్రతిదీ చేయను అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను. సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను. అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలా అయిపోతుంది. బీబీ జోడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్స్ షో చేసి నేను కూడా ఒక 1.5 year అవుతుంది కదా. అవును, సూపర్ జోడీ చేసి మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తినడం ఆపితే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. లేదు, అది ఆపో, అది అవ్వదమ్మా. సినిమాల సైడు నార్మల్గా చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఇది వస్తున్నారు. కొంచెం నీకు ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల? ఏమంటున్నారు, ఏమవుతుంది నీకు ప్రాబ్లం? ఏమవుతుందంటే ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ టెలివిజన్లో చేస్తే చాలా మంది దేర్ నాట్, ఐ మీన్ వద్దు టెలివిజన్లో ఉంది అమ్మాయి, సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతేనా? లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్? సీరియల్స్ నేను మానేసి 3.5-4 years అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5-4 years. బట్ ఇది వరకు నాకు ఇది ఒక రీజన్ చెప్పేవాళ్ళు సీరియల్స్ అని చెప్పి. ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు, కానీ టెలివిజన్ అని చెప్తున్నాను. టెలివిజన్ అని చెప్తాను అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది, సినిమా అభిమానులు అయితే ఏముంది, ఏదైనా అభిమానులే కదా. అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజనేనా అనిపించలేదా నీకు ఎప్పుడు? అనుకుంటా, అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలీదు. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు. మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము. స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ ఏంటి. బట్ టెలివిజన్ వదలలేను, బికాస్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్. ఓకే, సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్తా ఒక 2-3 years వెళ్తావా? వెళ్తా. కానీ నాకు ఫేస్ ఇక్కడ ఏమైనా చేయించుకున్నావా? ఏం లేదు, ఇది నా ఒరిజినల్ ఫేస్. అంతేనా? ఇది చేయించలే కదా, ఇలా షార్ప్గా వచ్చింది. అప్పుడు కావాలంటే నువ్వు 1.5 year బ్యాక్ తీసుకుని చూడు, ఆ ఫేస్ ఈ ఫేస్ చూడు, ఈ ఫేస్ ఇది నా ఒరిజినల్ ఫేస్. ఓకే, సూపర్. రీసెంట్ ఒక ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్య యష్మి లైవ్ టాపిక్. ఫుల్గా అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను. అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే అది ఒక ట్రోల్. అసలు బేసిక్గా జనాలు ఏమైపోయిందంటే నేను ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వా. నా నవ్వులో అంత అర్థం ఉండిందని చెప్పి నాకు కూడా తెలియదు.
అసలు టాపిక్ ఎందుకు వచ్చింది? యూజువల్గా నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నా యాజ్ ఎవ్రీబడి నో, బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. ఎంత అబ్యూస్ అంటే సర్లే లైట్లే పిఆర్లు ఉంటారు కదా, పెయిడ్ కమెంట్స్ అని వదిలేసా నేను. తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను యశ్మి ఒక వీడియో చేయడం జరిగింది స్కూల్లో. ఊరికి అందరూ, నేనని కాదు చాలా మంది చేశారు అది, బట్ మేమంతా వైరల్ అవుతాం మాకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది. అది అబ్యూస్ ఎక్కువైపోతుంది. శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది. తన దాని కింద కమెంట్ పెట్టా ఫైర్ సింబల్, దానికి తిట్టారు. ఇంకా ప్రతిదాన్ని తిడుతుంటే అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు, అంతెందుకు? ఇఫ్ వాళ్ళు నీకు డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి, బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము? ఆ రోజు లైవ్కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. అసలు ఎన్ని చెత్త కమెంట్లు అంటే అన్ని చెత్త కమెంట్లు, దానికి లైవ్కి వచ్చాం. ఓకే. అండ్ లైవ్ మొత్తం కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ ఆ బిట్ వరకే కట్ చేసి ముందర వెనక మళ్ళీ కట్ చేస్తారు. ఆ లైవ్ వీడియో అంతా ఉంది. కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అవుతున్నాయి. ఓకే, దాన్ని ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడాల్సి వచ్చింది. అంతే అసలు లైవ్ వచ్చింది ఆన్లైన్ అబ్యూస్ గురించి మాట్లాడడానికి. మీరు పిఆర్ గా చేస్తున్నప్పుడు మీ పిఆర్ వర్క్ మీరు చేసుకోండి, చాలా ఎక్స్టెండ్ అయిపోతున్నారు. మేము ఆ లైవ్ లో కూడా చెప్పాము, నేను క్లియర్గా చెప్పా, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకున్నా, మనము వెనక్కి వెళ్ళిపోతాను. ఆబ్వియస్లీ అప్పటికే 2 days ఫినాలే ముందు వెనక్కి వెళ్ళిపోయాడు. వి ఫెయిల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్. నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, క్లియర్గా మెన్షన్ చేశా. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. ఇట్ ఇస్ అప్ టు దెమ్. ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి, అన్ఫాలో చేస్తే ఏంటి? కానీ ఫాలో అయ్యారు కదా, ఎందుకు సడన్ గా? మరి తనకేమైంది? ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు అసలు తను ఎవరో తెలియదు, నేను అసలు ఎప్పుడు బయట కూడా చూడలేదు. నాకు అక్కడ ఉన్న వాళ్ళలో డిజర్వింగ్ కొంచెం తను అనిపించాడు కాబట్టి నేను అప్పుడు కూడా మీకు ఎవరికి నచ్చితే ఓటేయండి, మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం. మేము వృద్ధలా, వీళ్ళకే ఓటేయండి అని మేము వృద్ధలా లైవ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.